క్రిస్ గేల్ మరియు ఏబీ డివిలియర్స్ లాంటి లెజెండ్స్ ఒక్కసారిగా గ్రీస్ లేక్ వస్తే బౌలర్లకు ఒక పీడకలే. ఢిల్లీ మరియు ఆర్సీబీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. ఆర్సీబీ బ్యాటింగ్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఢిల్లీ తరపున బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మొదటి 4 బంతులు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 5వ బంతికి ఏబీ డివిలియర్స్ ఒక ప్రమాదకరమైన భారీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇది చూసి విరాట్ కోహ్లీ కూడా ఎంతో ఉత్సాహంగా ఫీల్ అయ్యాడు. ఇక లాస్ట్ బంతికి మరొక అద్భుతమైన 6 కొట్టాడు. దీంతో ఆర్సీబీ సూపర్ ఓవర్ లో 15 పరుగులు చేసి ఢిల్లీకి 16 పరుగుల టార్గెట్ ని ఇచ్చింది. ఇక ఢిల్లీ బ్యాటింగ్ బౌలర్ రవి రాంపాల్ ఆర్సీబీ తరపున బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఇక మొదటి బంతికి ఢిల్లీ బ్యాటర్ క్రిస్ గేల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ వచ్చి మొదటి బంతికే 4 కొట్టాడు. ఆ తరువాత 4వ బంతికి భారీ సిక్సర్ బాదాడు. ఇక చివరి 2 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. 5వ బంతికి ఇర్ఫాన్ ఒక పరుగు తీసి నాన్ స్ట్రైకర్ ఎండ్కు స్ట్రైక్ ఇచ్చాడు. చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ విధంగా ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ మొదటిసారి సూపర్ ఓవర్ లో ఓటమి రుచి చూసింది మరియు ఆర్సీబీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.